ఎన్ఎండి ఫరూక్ నామినేషన్ దాఖలు చేశారు. మసీదులో నమాజ్ ముగించుకున్న తర్వాత అతి కొద్ది మంది అనుచరులతో కేవలం 3 వాహనాల్లో మాత్రమే నంద్యాల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, తన వ్యక్తిగత లాయర్ శ్రీరామచంద్రరావులు పాల్గొన్నారు. నామినేషన్ సహకరించినటువంటి మరియు మిత్రుడు శివనాయుడు గారు, మేజర్గా మా అడ్వకేట్ గారు రామచంద్ర గారు, మా అమ్మాయి క్యాండిడేట్ సుబ్రహ్మ గారు, పార్లమెంట్ చాలాసేపు కార్యక్రమం జరిగింది. మరి మొదటి ఇంకా రెండవ ఘట్టం ప్రజల ఆశీస్సులు కావాలా, ప్రజల అభిమానం కావాలా, వారి ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి ఇటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ సభ్యులు కానీ మేమిద్దరం కూడా గెలుస్తామని చెప్పి మూఢనమ్మకం కాకుండా ఒక గట్టి నమ్మకం ఉంది మాకు. అంటే మూఢనమ్మకం అంటే నేను చెప్పేది అర్థమైంది, ఒకటి గారి చెప్పిన మాట. వాస్తవంగా మేము ప్రజలకు సేవ చేశాం కాబట్టి గతంలో కూడా తండ్రి గారు నేను కూడా కలిసి పనిచేసాం. వారి పార్టీ అధ్యక్షులు కూడా చేశాను ఎక్సలెంట్గా. అది వారికి అన్ని పరిచయాలు ఉన్నాయి. మరి వేరే పార్టీ వచ్చిన కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నారు. ఈరోజు వారి కూతురు ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నేను ఒకటే ప్రశ్న, ఈరోజు తాగడానికి నీళ్లు ఇయ్యని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా? మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు గెలుస్తారా? లేదంటే యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా? లేదంటే ఈరోజు కరెంటు బిల్లులు వాసిపోతున్నాయి ఎండాకాలంలో. అట్లాగే నీళ్లు లేవు, సాగునీరు లేదు, రైతులను మోసం చేశారు. మరి ఓన్లీ బటన్ నొక్కుతూనే మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్లిపోతాం, మళ్ళీ గెలుస్తాం అనుకున్న వీళ్ళు ఖచ్చితంగా గుణపాఠము ప్రజలే చెప్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ లో బంపర్ మెజారిటీతో గెలుస్తాము. అట్లాగే ఫారూక్ గారు కూడా ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తారు.